చక్రధర్ డైరీ చదివి పల్లవి గురించి గుండె పగిలే నిజం తెలుసుకున్న రాజేశ్వరి ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంటింటి రామాయణం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. పల్లవిలో మార్పు రావాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక చక్రధర్ని ఇంట్లోంచి బయటికి పంపించేస్తుంది రాజేశ్వరి. అయితే ఇంకా చక్రధర్ చాలా బాధపడుతూనే మీనాక్షి ఇంటికి వస్తాడు. మీనాక్షి కూడా ఇక్కడ ఉండొద్దు అన్నట్టు ముందు మాట్లాడినా తను అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే మీరు ఇక్కడే ఉండండి అంటూ ఇంకా లోపలికి తీసుకువెళ్తుంది. అదే సమయానికి వచ్చిన భరత్ అయితే నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇన్ని రోజులు మా అవసరం లేకపోయింది, ఇప్పుడు నీ భార్య నిన్ను ఇంట్లోంచి బయటకు గెంటేయడంతో మా అవసరం ఏర్పడిందా అంటూ బయటికి వెళ్ళిపోమని చెప్తూ ఉండగానే నువ్వు నా భర్తను ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పే హక్కు అధికారం నీకు లేదు అని అక్కడి నుంచి భరత్నే వెళ్ళిపోమని చెప్పి మీనాక్షి అయితే తన భర్తను లోపలికి తీసుకువెళ్ళేసరికి ఇక్కడ ఇలా అమ్మమ్మ అయితే చెప్పింది కదా, ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు అని చెప్పనేసరికి ఇంకెక్కడికి వెళ్తాడు, అక్కడికే వెళ్తాడని అవని తండ్రి గురించి ఆలోచిస్తూ ఉండగా పల్లవి అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చి కరెక్ట్గా అదే సమయానికి టిఫిన్ కూడా చేయకుండా బాధపడుతూ ఉంటే టిఫిన్ చేయండి అని మీనాక్షి ఇలా టిఫిన్ పెట్టడంతో వచ్చి ఒక తోపు తోసేస్తుంది టిఫిన్ ప్లేట్నైతే. అసలు నీకు బుద్ధుందా అంటూ మీనాక్షి అనగానే అసలు నీకు బుద్ధుందా, ఇన్ని సంవత్సరాలు నీకు మొగుడవసరం లేకపోయింది, ఇప్పుడు నీకు మొగుడవసరం అయిందా, ఇన్ని సంవత్సరాలు ఒంటరిగానే కదా బ్రతికావు, మరి ఇప్పుడు నా తండ్రి నీకు అవసరమయ్యాడా అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా పల్లవి అంటూ అవని ఎంట్రీ ఇస్తుంది. వచ్చావా, వస్తావు, నువ్వు రాకపోతే ఎలాగా, నీ తల్లికి ఇప్పుడు తండ్రి తోడు దొరికింది కదా, ఇప్పుడు నా తల్లి ఒంటరిగా అక్కడ కూర్చుని బాధపడుతూ ఉంటుంది, నీ తల్లి సంతోషంగా ఉంటుంది, అదే కదా నువ్వు కావాలనుకున్నావు అంటూ పల్లవి అనేసరికి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా, నిజాలు తెలియకుండా నువ్వు మాట్లాడొద్దు, నువ్వు విషయం తెలిస్తే కుమ్ములి బాధపడతావు అనగాని అమ్మ పల్లవి ఎందుకమ్మా అంత ఆవేశపడతావు, అవని నీకు అక్క లాంటిది అని చెప్పనేసరికి ఇది నాకు అక్కేంటి, దీన్ని అక్క అని నేను అనుకోవడం ఏంటి, అయినా నా తండ్రిని నా తల్లి నుంచి దూరం చేసిన ఇది కానీ దీని తమ్ముడు కానీ నాకు అవసరం లేదు, వీళ్ళతో నాకు పని లేదు, పద నాన్న మన ఇంటికి వెళ్దాము అని చెప్పి ఇంకా పల్లవి కాస్త చక్రధర్ చేయి పట్టుకునేసరికి నన్ను ఆ ఇంట్లోంచి బయటకు గెంటేశాక మళ్ళీ నేను ఆ ఇంట్లోకి ఎలా అడుగు పెడతాను, ఆస్తి పంపకాలు జరిగి ఆస్తి ఎవరికి వాళ్ళకు రాసి ఇచ్చేసిన తర్వాత నేను ఈ భార్య దగ్గరే ఉంటాను, తనకు నా అవసరం లేదు, నా అవసరం లేని వాళ్ళ దగ్గర నేను ఉండలేను అంటూ చెప్తాడు. చెప్పేసేసరికి ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా నాన్న, నీ భార్యను కాదని ఈ ఇంట్లో ఉంటావా, వీళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలుసు కదా, ఈ అలగా జనం దగ్గర ఉంటావా అంటూ మాట్లాడేసరికి పిచ్చి వేషాలు వేయొద్దు పల్లవి, నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడద్దు, మా అమ్మ ఏమీ అలగా జనం కాదు, మా అమ్మ ఏమీ నువ్వు అనుకుంటున్నట్టు తప్పుడు మనిషి కాదు, మా అమ్మ గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోను, అసలు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా అని చెప్పనేసరికి అమ్మ అవని అంటూ ఇంకా చక్రధర్ ఆపేస్తాడు. చిచి వీళ్ళతో నాకు మాట్లాడవలసిన అవసరం ఏముంది అని పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఇంటి దగ్గర రాజేశ్వరి బాధపడుతూ ఉంటుంది. నేను ఏదో కోపంలో ఒక మాట అంటే అలా వెళ్ళిపోవడమేనేంటమ్మా, నా భర్తకు నేను అవసరం లేకపోయానా, ఇన్ని సంవత్సరాలుగా నా భర్తకు నేను అవసరమయ్యాను, ఇప్పుడు నా అవసరం లేకుండానే పోయిందా నా భర్తకు, ఇంకా నేను అవసరం లేదా అంటూ ఎంతగానో బాధపడుతూ ఉన్నా. ఎందుకే నీ కాపురాన్ని నువ్వే మొక్కలు చేసుకుంటున్నావు, ఈ వయసులో ఇదంతా నీకు అవసరమా, నీ భర్త నిన్ను వదిలి వెళ్ళిపోవాలని అనుకోలేదు కదా, ఎంతో ఆకలిగా ఉండి ఇంటికి వచ్చాడు, అన్నం తినే కంచాన్ని అలా తోసి పడేస్తావా, అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా, ఎవరైనా కాపురాన్ని నిలబెట్టుకునేది ఇలాంటి పని చేస్తుందా, అసలు నీకు బుద్ధి జ్ఞానం లేదే, నీ కాపురాన్ని నువ్వే నీ చేతులారా చెడగొట్టుకుంటున్నావు, నీకు బుద్ధి అనేదే ఉంటే ఇలా ఎందుకు ప్రవర్తిస్తావు అంటూ చెప్పేసేసరికి అది కాదమ్మా, ఆయన తప్పు చేయలేదా, మగాడే తప్పు చేస్తాడు,
తప్పు చేస్తే నువ్వు అదే తప్పు చేస్తావా? ఇక్కడ నువ్వు ఒక మాట అన్నందుకు ఇంట్లోంచి బ్యాగ్తో సహా వెళ్ళిపోయాడు. అక్కడ ఆ ఇంటి దగ్గర ఉంటాడు, ఆ ఇంటి దగ్గర బాగానే ఉంటాడు. ఇన్ని రోజులు నీతో కాపురం చేశాడు, ఇప్పుడు ఆ ఇంట్లో కాపురం చేస్తాడు. నీదేం పోయింది? నువ్వు ఇక్కడ బాగానే ఉంటావు, అల్లుడు గారు బాగానే ఉంటారు. ఎటొచ్చి నీ కాపురం ఏమైపోతుందా, నీ జీవితం ఏమైపోతుందా అని బాధపడేది నేనే కదా అని తన తల్లి తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా రాజేశ్వరి గదిలోకి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ ఉండేసరికి ఇంకా అక్కడ మంచం పక్కన టీపాయ్ ఉంటే టీపాయ్ మీద ఒక ఫ్లవర్ వాజ్ ఉండేసరికి ఆ ఫ్లవర్ వాజ్ని కాస్త గట్టిగా బీరువాపై కొట్టడంతో బీరువాపై నుంచి ఒక డైరీ పడుతుంది. డైరీ పడేసరికి ఆ డైరీ ఓపెన్ అవుతుంది. ఈ డైరీ నేను ఇంతకు ముందు ఆయన రాస్తున్నప్పుడు చూశాను. ఎప్పుడు ఈ డైరీ రాస్తూ ఉండేవారు? అసలు ఈ డైరీలో ఏముంది, ఏం రాసేవారు? ఎప్పుడు చదవాలన్న ఆలోచన నాకు రాలేదు. ఇప్పుడు ఎందుకు డైరీ పైనుంచి కింద పడింది అని ఆ డైరీని తెచ్చుకుని మంచం మీద కూర్చుని చదువుతూ ఉంటుంది. చదువుతూ ఉండేసరికి ఒక్కొక్కటి చదువుతూ ఉండడంతో ఇంకా చివరికి వచ్చేసరికి నేను తప్పు చేశాను, నేను ద్రోహం చేశాను, మీనాక్షికి చాలా పెద్ద ద్రోహం చేశాను, నా భార్యకు కూడా ద్రోహం చేశాను, పుట్టిన బిడ్డల్ని మార్చేసి కన్న తల్లిల నుంచి కన్న బిడ్డల్ని దూరం చేసి చాలా పెద్ద తప్పు చేశాను. నేను చేసిన తప్పుని సరిదిద్దుకోలేకపోతున్నాను. కానీ తన మీద ద్వేషం పెరిగింది. నా కూతుర్ని నా కూతుర్లా పెంచాను. నేను ఎదుటి వాళ్ళ మీద పగ పెంచేటట్టు పెంచాను. అసలు నా కన్న బిడ్డ, నా భార్యకు పుట్టిన బిడ్డ మీనాక్షికి పుట్టిన బిడ్డ వేరు, రాజేశ్వరికి పుట్టిన బిడ్డ వేరు అని కుమిలిపోతూ రాస్తూ ఉంటాడు. ఇదేంటి, ఈయనేంటి ఇలా రాశారు? బిడ్డల గురించి కుమిలిపోతూ రాస్తున్నాను అని చెప్పారేంటి? అంటే ఆయన బిడ్డల గురించి ఏం రాశారు? బిడ్డలకి ద్రోహం చేశాను అని ఏం రాశారు అని ఇలా పక్క పేజీ తిప్పేసరికి పేజీ 2 అతుక్కుంటాయి. ఇదేంటి పేజీలు అతుక్కుపోయాయి? ఈ పేజీలు జాగ్రత్తగా ఓపెన్ చేయాలని ఇంకా ఆ డైరీని అక్కడే ఉంచి వంటగదిలోకి వెళ్ళి చాకు తెచ్చుతుంది. అంటే అక్కడ చిన్న గమ్ము అంటుపోవడంతో పేజీలు 2 అతుక్కుపోతాయి. అతుక్కుపోయేసరికి వెళ్ళి గమ్ము తీసుకొచ్చి చాకు తీసుకొచ్చి చాలా స్లోగా అతుక్కున్న చోట ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసేసరికి 2 పేజీలు ఓపెన్ అవుతాయి. 2 పేజీలు ఓపెన్ అయ్యి చదువుతూ ఉండేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పల్లవి నా కూతురు కాదా? పల్లవి మీనాక్షి కూతురా? మరి నా కూతురుగా ఎందుకు పెంచారు? నా కూతురుగా ఎందుకు చేశారు? నా కొడుకు గౌతమ్ అయితే పల్లవిని నాకు తీసుకొచ్చి నా కొడుకు భరత్ అయితే పల్లవిని ఎందుకు తీసుకొచ్చి నా దగ్గర పడుకోబెట్టారు అని ఇంకా కొంచెం కిందకి చదివేసరికి భరత్కు పుట్టగానే గుండెల్లో హోల్ ఉంది. అది చూసి నా భార్య తట్టుకోలేదు. నా భార్య మీద అంటే నాకు రాజేశ్వరి మీద ఎనలేని ప్రేమ ఉంది. నా భార్య సంతోషంగా ఉండాలి అన్న ఒకే ఒక్క కారణం చేత నా భార్యకు పుట్టిన భరత్ను తీసుకువెళ్ళి మీనాక్షి దగ్గర పడుకోబెట్టి మీనాక్షికి పుట్టిన ఆడపిల్లని తీసుకొచ్చి అంటే పల్లవిని తీసుకొచ్చి రాజేశ్వరి దగ్గర పడుకోబెట్టాను. అప్పుడే మీనాక్షికి అన్యాయం చేశాను, రాజేశ్వరికే న్యాయం చేశాను. అయినా సరే రాజేశ్వరి నన్నే తప్పు పడుతుంది, నేనే తప్పు చేశాను అని అనుకుంటుంది. నిజానికి తప్పు చేసింది తను కాదు కదా, నేను కదా తప్పు చేశాను. పాపం రాజేశ్వరిని నేను మోసం చేయలేదు, తనకు న్యాయమే చేశాను. మోసం చేసింది, అన్యాయం చేసింది కేవలం మీనాక్షికి మాత్రమే. మీనాక్షికే 2 ఆడపిల్లలు పుట్టారు, రాజేశ్వరికే ఒకే ఒక్క కొడుకు పుట్టాడు అని చెప్పి ఇంకా ఆ డైరీలో రాసింది చదివి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే నా బిడ్డకు గుండెలో హోల్ ఉందని తెలిస్తే నేను తట్టుకోలేనని నా భర్త నా గురించి మాత్రమే ఆలోచించారు. నేనే నా భర్త గురించి ఆలోచించలేకపోయాను. నా భర్త సంతోషం గురించి ఆలోచించలేకపోయాను. నా భర్త గురించి ఆలోచించుంటే నేను ఇప్పుడు నా భర్తని ఇలా వెళ్ళగొట్టేదాన్ని కాదు అని ఇంకా గబగబా ఇంకా బయటకు వస్తుంది. ఏమైంది రాజేశ్వరి, ఏమైంది అనగానే
తప్పు చేశానమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఆయన నన్ను మోసం చేశారు అని అనుకున్నాను. ఆయన నాకు మోసం చేయలేదమ్మా, నేనే ఆయన్ని అవమానించాను, ఆయన్ని ప్రతి క్షణం బాధ పెట్టాను అనగానే ఏమైంది అలా మాట్లాడుతున్నావు, ఏం తెలుసుకున్నావే? పల్లవి నా కూతురు కాదమ్మా, నా కొడుకు భరతే నా కొడుకు. పల్లవి ఆ మీనాక్షి కూతురు. నా కడుపును పుట్టిన భరత్కి గుండెలో హోల్ ఉందంటే నేను తట్టుకోలేనని, నేను ఎక్కడ ప్రాణాలు తీసుకుంటానో అన్న భయంతోనే నా భర్త స్వార్థంగా ఆలోచించి నేను మాత్రమే సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంతో మీనాక్షికి పుట్టిన పల్లవిని తీసుకొచ్చి నా పక్కన పడుకోబెట్టి నాకు పుట్టిన భరత్ను తీసుకెళ్ళి ఆ మీనాక్షి పక్కన పడుకోబెట్టారు. అప్పుడే నాకు న్యాయం చేశారు నా భర్త. కానీ నేను ఇప్పటికీ నా భర్తనే నిందిస్తున్నాను. నా భర్తే నాకు అన్యాయం చేశారని బాధ పెడుతున్నాను. నిజానికి అన్యాయం చేసింది నా భర్త కాదు, నేనే నా భర్తకు అన్యాయం చేశాను. నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటానమ్మా. నేను నా భర్త విషయంలో తప్పు చేశాను. నా భర్త నన్ను మోసం చేశాడు అని ఇన్ని రోజులు అనుకున్నాను. కానీ మోసం చేసింది నా భర్త కాదు, నేనే నా భర్తను అర్థం చేసుకోలేకపోయాను అని ఇంకా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ ఉండేసరికి ఇప్పుడు బాధపడితే ఏం లాభం ఉందే, మీ ఆయన దగ్గరికి వెళ్ళు, మీ ఆయన్ని క్షమాపణ అడుగు అనగానే అడుగుతానమ్మా, ఇప్పుడే నా భర్తను క్షమాపణ అడుగుతాను, క్షమాపణ అడిగి తెలుసుకుంటాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త చాలా కంగారుగా చాలా పరుగున బయలుదేరి మీనాక్షి ఇంటికి వస్తుంది. యావండి అంటూ గుమ్మంలోనే పడిపోయేసరికి రాజేశ్వరి అని పరుగున వస్తారు అందరూ కూడా. ఇంకా రాజేశ్వరి మొహం మీద నీళ్లు చల్లి లోపలికి తీసుకొచ్చి, ఏమైంది రాజేశ్వరి అనగానే, నన్ను క్షమించండి, మీరు చేసిన న్యాయం నేను ఇప్పుడే తెలుసుకున్నాను. మీ డైరీ చదివి అసలు విషయం తెలుసుకున్నాను. పల్లవి నీ కూతురు, భరత్ నా కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా మీనాక్షి అయితే ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవును నిజమే, ఆయన డైరీలో రాసింది అదే, పల్లవి నీ కూతురు అని చెప్పి అనేసరికి ఏంటండి అనగానే, అవును మీనాక్షి, పల్లవి నీ కూతురు, భరత్ రాజేశ్వరి కొడుకు అని చెప్పి ఇంకా నిజాన్ని కాస్త చెప్తాడు. ఇంకా రాజేశ్వరి కూడా వీళ్ళతో పాటే కలిసి ఉండాలని, తనలో కూడా మార్పు వస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని, రాజేశ్వరిలో మార్పు వచ్చి చక్రధర్ని క్షమించాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.